సంగారెడ్డి పట్టణాభివృద్ధిలో నాయి బ్రాహ్మణుల పాత్ర కీలకమని, వారి సమస్యల పరిష్కారానికి తమ పాలకవర్గం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ కోన వనిత సంతోష్ స్పష్టం చేశారు. శనివారం సంగారెడ్డి నాయి బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమం పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణుల చిరకాల కోరికైన నూతన భవన నిర్మాణానికి సంబంధించి ఆమె కీలక ప్రకటన చేశారు. సంగారెడ్డి పట్టణంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం కార్యాలయంలో సందడి నెలకొంది. పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ పాలక వర్గానికి ఘనంగా సన్మానం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ కోన వనిత సంతోష్ మాట్లాడుతూ వైస్ చైర్మన్ షేక్ షఫీ అహ్మద్, కౌన్సిలర్లు వీణా హరీష్, నవాజ్ మరియు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకృష్ణలను సంఘ సభ్యులు సాలెవాలు పూలమాలతో ఘనంగా సన్మానించారు. నాయి బ్రాహ్మణుల కోసం ప్రత్యేకంగా కమిటీ హాల్ నిర్మించే అంశాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన నిధులు మంజూరు చేయిస్తామని చైర్పర్సన్ హామీ ఇచ్చారు. కులవృత్తిపై ఆధారపడి జీవిస్తున్న నాయి బ్రాహ్మణుల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని ఆమె పేర్కొన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, కౌన్సిలర్లందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని పాలకవర్గం వెల్లడించింది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి నాయి బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన నాయి బ్రాహ్మణ సంఘం వారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన కిషన్ సేఠ్ గారికి, వైస్ చైర్పర్సన్ షఫీ గారికి, నవాజ్, కౌన్సిలర్ నవాజ్ గారికి, హరీష్ గారికి, ఇక్కడున్న నాయి బ్రాహ్మణ సంఘం పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మాకు ఈ అవకాశం రావడానికి, మీరు చేసిన సహకారానికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. ఇప్పుడు ఇప్పటిదాకా మీరు చెప్పినట్టు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, ఈ కష్టంలో సుఖంలో ఎప్పుడు కూడా మేము తోడు ఉంటాము, ఎప్పుడు అందుబాటులో ఉంటాము. జగ్గారెడ్డి గారి సహకారంతో అన్ని సమస్యలు తీరుస్తామని సందర్భంగా గట్టి సంకల్పం మీరు పెట్టుకోవాలి. పెట్టుకొని 3 సంవత్సరాలు నాయ బ్రాహ్మణ అంటేనే కాంగ్రెస్ అంటే నాయ బ్రాహ్మణ ఉండాలి. మళ్ళీ ఇంకొద్దికు దస్తీ అవుతుంది మీరు కూడా. ఈ దస్తీ మొత్తం కాంగ్రెస్ పార్టీ మీద తప్పాలి. నాయ బ్రాహ్మణ సంఘం ఏముంటాం, మాయంబడి మీరు ఉండాలి. ఇది పూర్తి నమ్మకంతో చెప్తున్నాం. వచ్చే గవర్నమెంట్, ఈ ప్రభుత్వంలో వచ్చే 3 సంవత్సరాల్లో ప్రతి కుల సంఘానికి ఒక భవనం ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిండు. గతంలో కొన్ని సంవత్సరాల నుంచి ప్రభు మాయంబడున్నాడు. నాయ బ్రాహ్మణ సంఘం ఒక ప్రత్యేకతలో సంగారెడ్డిలో. కాబట్టి మీరు మాయంబడే పూర్తి సమయాన్ని మాయంబడిచ్చి మా కార్యక్రమాలు వెంబడి మీ అందరూ ఉంటారని చెప్పి నేను విశ్వసిస్తున్నా. మా నాయకుడి జగ్గారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ మాట చెప్తున్నాం. మీకు ఖచ్చితంగా మీకు కానీ మీ కులానికి కాకుండా కూడా మీకు మీ షాపులు ఉన్నాయండి. షాపులు కూడా ఉన్నాయి కదా. కులానికి సంబంధించిన భవనం వేరు, షాపులకు సంబంధించిన భవనం వేరు మన అని అట్లనే ఇస్తున్నాం. వర్తకులకు అట్లా ఇస్తున్నాం, మీకు అట్లా ఇస్తున్నాం. కాబట్టి మీకు పూర్తిగా న్యాయం చేసే వరకు బోనల కార్యక్రమాలు కూడా నేను మాట ఇచ్చిన అదే మాట ప్రకారం ఉంటున్నాం. మీరు పూర్తి స్థాయిలో మాకు నమ్మండి, మిమ్మల్ని మేము నమ్ముతాం. పూర్తి ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో మేము మీకు పనిచేస్తాం. ఇప్పుడు చేస్తాం, ఇప్పుడు కూడా చేస్తాం. కొత్తగా ఎన్నికైనటువంటి మాజీ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు మద్దతు కౌన్సిలర్ అయినటువంటి నవాజ్ గారికి మరియు హరి గారికి, వైస్ చైర్మన్ షఫీ అహ్మద్ గారికి ఇక్కడ సన్మానం ఏర్పాటు చేశారు. నాయి బ్రాహ్మణుల కులం చాలా గొప్ప కులం. ఇంట్లో ఏ శుభకార్యం చేయాలన్నా మీరు లేని శుభకార్యం కాదు. మీకు అంతా అది ఉంది. కానీ కాలక్రమేణా కొత్త సెలూన్ షాప్లు, లేటెస్ట్ అద్దాలు, ఏసీలు పెట్టడం వల్ల కొంచెం మీ వృత్తి దెబ్బతింటుంది. ఆ వృత్తి పరంగా ఏజ్ 65 దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మీ యూనియన్ తరఫున 65 దాటిన వాళ్ళు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఫోటోలు తీసుకొని దగ్గర పెట్టుకొని పెన్షన్లు వచ్చే విధంగా మేము మున్సిపల్ తరఫు నుంచి మేము మా టీం అంతా కూడా పనిచేస్తాం. మొన్ననే జగ్గారెడ్డి గారు గడిమేళలో ఒక మీటింగ్ పెట్టి నిరుపేదలైనటువంటి, నిజంగా ఇల్లు లేని వాళ్ళు, అంటే ఒక దగ్గర ఇల్లు ఉంటే ఇంకో దగ్గర కాకుండా ఏం లేకుండా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ప్లాట్లు ఇస్తానని ఏదైతే మాట ఇచ్చిండో మీ సంఘం తరఫు నుంచి మేము చెప్తాము అన్న. మనము ఆ రోజు వాళ్ళకి ఇచ్చినాం. నిజంగా వీళ్ళు లేని వాళ్ళు మీరు కూడా దాన్ని మ్యానిపులేట్ చేయదు. నిజంగా లేని వాళ్ళు ఫస్ట్ ప్లేస్ అలా ఇవ్వాలి. తింటే ఇప్పుడు బాగా ఆకలి ఉన్నోనికి అన్నం పెడితేనే తిన్నోనికి దాని వాల్యూ తెలుస్తుంది. మీరు ఆ దిశగా మేము మా నాయకుడు అయినటువంటి జగ్గారెడ్డి గారికి చెప్పి మీ నాయ బ్రాహ్మణ సంఘంలో నిజంగా ఎవరైతే పేదలు ఉంటో వాళ్ళకు ప్లాట్లు ఇప్పించే ప్రయత్నం చేస్తామని
ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకోటి, ఇప్పుడైతే జాగా ఉండి మాకు ఇంటికాడ 60-70 గదాల జాగా ఉంది, ఆ జాగాలు ఇల్లు కట్టుకుంటామని ఎవరైనా ఉంటే ఈ వారంలో మీకు శాంక్షన్ ఇప్పిస్తాం. ఇందిరా మిల్లు ఒకే వారం రెడీగా వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉండి జాగా ఉంటే వాళ్ళకు వారంలో మా సారు ఢిల్లీ నుంచి రాష్ట్రంలో మాట్లాడి ఇమ్మీడియట్లీ ఏమన్నా గండిమ్యాన్ మీటింగ్ ఇక్కడ ఎంతమంది వచ్చారో తెలియదు. ఆ దిశగా ఆయన ఒక డ్రీమ్ ఉంది జగన్ సాబ్కు. అలా మీరు కూడా భాగస్వామ్యం లేదు, అక్కడ ఏం అనుమానం లేదు. నాయి బ్రాహ్మణ సంఘం కులానికి ఏ అవసరం ఉన్నా జగ్గారెడ్డి గారు, సేట్ గారు, మేము, మా వైస్ చైర్మన్, మా కమిటీ కౌన్సిల్ సభ్యులందరూ కూడా మీకు అండదండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు ఇక్కడ పిలిచి మీరు ప్రేమతో ఇంత సన్మానం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాం.